నమస్తే, వెల్కమ్ టు మిడ్ డిబేట్. నా పేరు రహీం. ఏపీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. నిన్ననే దీనిపై ప్రత్యేకమైన దర్యాప్తు బృందం డీజీపీకి మధ్యంతర నివేదిక కూడా సమర్పించింది. అయితే ఇందులో రాజకీయ నాయకుల అంశాన్ని ఎంతవరకు ప్రస్తావించారన్న దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పల్నాడు జిల్లాలో హింస జరిగే అవకాశం ఉందని పోలీసులను ముందే హెచ్చరించామని, అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. భద్రతా వైఫల్యం వల్లనే ఈ ఘర్షణలు జరిగాయని విమర్శిస్తున్నారు. మరి దీనిపై సిట్ ఎలా స్పందిస్తుంది? ఆరోపణలు వచ్చిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలకు సిఫార్సు చేస్తారు? ఈ ఘర్షణలు అనుకోకుండానే జరిగాయా, లేక దీని వెనక వ్యూహం ఏమైనా ఉందా? ఇవే అంశాలపై మిడ్ డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల ముందు ఆ తర్వాత జరిగిన అనేక అల్లర్లపై ఆల్రెడీ డీజీపీ మీద ఫిర్యాదు అందింది. దానికోసం ప్రత్యేకమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి సిట్ బృందం కూడా మన రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికీ పర్యటిస్తూ అనేక బృందాలుగా ఏర్పడి అసలు జరిగిన వాస్తవాలు ఏందో, దాని మీద ఏందో అనే విషయాలు, ఎక్కడ గొడవలు జరిగినాయి, ఎందుకు గల కారణాలంటే సిట్ దర్యాప్తు జరుగుతుంది. దీనిపై ఇదే విషయంలో చర్చించడానికి డిబేట్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తణి వేణుగోపాల్ గారు. అదేవిధంగా ఇదే అంశం చర్చించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి. సార్ నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే. వేణుగోపాల్ గారు చెప్పండి, ప్రధానంగా ఇటు చూస్తే ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత కానీ జరిగిన ఘర్షణలు చూస్తుంటే ముందుగానే హెచ్చరించారు. అయినప్పటికీ ఎన్నో సందర్భాల్లో కూడా ఇలా జరుగుతాయి అని ముందే హెచ్చరించినప్పుడు కూడా గొడవలు జరగ కారణాలేంటి? ఇది కావలసిన వాళ్ళు మార్చుకున్నారంటున్నారు, అధికారులు మార్చుకున్నారంటున్నారు. పక్కాగా వ్యూహం ప్రకారం ముందుగానే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే అధికారులు మార్చుకుని ఎన్నికలు ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఈ గొడవలు జరగడానికి కారణం ఏమన్నది అంటారు? రహీం గారు వినపడుతుందా? రహీం గారు వినపడుతుందా? వినపడుతుందండి, క్లారిటీగా ఉంది, చెప్పండి, పర్లేదు. రహీం గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. రహీం గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారైతేనేమి, పురంధేశ్వరి గారైతేనేమి ఎన్నికల అధికారిపై ఒత్తిడి తెచ్చి ఏదైతే 39 స్థానాల్లో అధికారులను మార్చే ప్రయత్నం చేశారు. ఏదైతే ఆ 39 మంది అధికారులకి ఆ ప్రాంతం పైన ఏమాత్రం అవగాహన లేదు, అదే విధంగా అక్కడ ఏమి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి తెలియదు. అలాంటి వ్యక్తులు 39 మందిని వేసి అధికారులను మార్చేసి ఏ విధంగా ఈ రోజు పల్నాడు జిల్లాలో అయితే 22 కేసులు, అనంతపురం జిల్లాలో 7 కేసులు, తిరుపతిలో 4 కేసులు, మొత్తం 33 కేసులు, అదేవిధంగా 1370 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 94 మందికి 41A కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏదైతే వారానికి 10 రోజుల ముందు అధికారులు ఏదైతే అక్కడ పనిచేస్తున్నారో అధికారులు అక్కడ అవగాహన ఉండే అధికారులని వాళ్ళని మార్చి చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి చేసిన ఈ తప్పుడు నిర్ణయాల వల్ల అధికారులు మారితే అక్కడ ఏది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడం జరిగిందో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రం రావణ కాష్టగా మారిపోయింది. అదే నిన్న సిట్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఏదైతే డీజీపీ హరికుమార్ గుప్తా గారికి ఏదైతే బ్రిజిల్లాల్ ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది, వినీత్ బ్రిజిల్లాల్ ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది. మేము చెప్పడం ఏమంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రాబోతుంది, వీళ్ళకి డిపాజిట్లు రావడం లేదని చెప్పేసి దురుద్దేశంతో ఈరోజు 0.85% ఉన్న బీజేపీకి 10 సీట్లు, 4% ఉన్న పవన్ కళ్యాణ్కి 21 సీట్లు ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారో దాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నం ఈ ఎన్నికల అధికారిపై ఒత్తిడి తెచ్చి చేయడం జరిగింది. ఏదైతే మే 13 తెల్లవారుజామున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఏదైతే మహిళలు, అదే వృద్ధులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పెద్ద ఎత్తున పాల్గొనే ఓటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు అధికారులను అడ్డం పెట్టుకునేసి పోలింగ్ స్టేషన్ కాడ భయభ్రాంతులు చేస్తూ అరగంటకు ఒకసారి జీపులు తిప్పుకుంటూ సైరన్ వేసుకుంటూ వాళ్ళు లాఠీ చార్జ్ చేసుకుంటూ పోవడము, అక్కడికి భయభ్రాంతిని రావడానికి ప్రయత్నించడము, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండే వాళ్ళని ఎక్కడగానే పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నీకుండా చేయడము, ఇలాంటి దుశ్చర్యల వల్ల వీళ్ళు ఏదో సాధిస్తాము అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏమి సాధించే పరిస్థితి లేదు.
ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట తప్పకుండా మడవ తిప్పకుండా ఈరోజు సంక్షేమాన్ని కానీ అభివృద్ధి కానీ ఇస్తూ వచ్చారు, ఆయనకే తిరిగి పట్టం కట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు, వీళ్ళే దాడులు చేసి ఆ దాడులు మాపైన అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా ముందస్తు ఎన్నికలు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆరోపణ చేస్తూ వచ్చారు. 5 సంవత్సరాలుగా ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలు పోతానని ఎక్కడా చెప్పలేదు. కానీ ఆయన వెళ్తున్నాడు అని అదే పదే ఈ టీవీ డిబేట్లకు వచ్చే వాళ్ళు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పదే చెప్పేవాడు. కానీ మాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు మేము ఉంటామని ఆ రోజు చెప్పాము. ఆ మ్యాండేట్ ప్రకారం 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్నికలు పోవడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మోడీ గారు భారతదేశం మొత్తం దాన్ని తీసుకొని వస్తే అదే జగన్మోహన్ రెడ్డి దాని స్వార్థ ప్రయోజనాల కోసం తెచ్చినట్టుగా వీళ్ళు ఆరోపణ చేశారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ గురించి ఆరోపణ చేశారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ గురించి ఆరోపణ చేశారు. ఏది నిజాలు లేదు. మళ్ళీ వాటిని మేము కొనసాగిస్తామని చెప్పి వాళ్ళే ఎన్నికలకి హామీలు ఇస్తున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాన్ని మేము వచ్చి చేస్తాము అనడానికి వీళ్ళు అవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే ప్రయత్నం చేయడం జరిగింది. తిరుత్తని వేణుగోపాల్ గారు ఓకే, అధికారంలో ఉన్నది మీరు, మీ ప్రభుత్వం. మీకు కావాల్సినటువంటి IPS IAS అధికారులను మీరే నియమించుకున్నారు. దాని మీద విట్నెస్గా డీజీపీ సిగ్నేచర్తో సహా తెలుగుదేశం నాయకులు పత్రికను విడుదల చేశారు. మీకు కావాల్సిన నాయకులు మీరే పెట్టుకున్నారు. అయినప్పటికీ ఆ నింద మా మీద వస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఒక పత్రిక కూడా రిలీజ్ చేశారు. డీజీపీ విత్ సిగ్నేచర్. వాళ్ళు అదే చెప్పేది, వాళ్ళు పచ్చలేని ఆరోపణలు బురద జల్లుతారు. ఏదైతే ముందస్తు ఎన్నికలకు వస్తాయని కూడా వాళ్ళే కదా ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ కూడా వాళ్ళే కదా ఆరోపించారు. అదే సచివాలయ వ్యవస్థ కూడా వాళ్ళే కదా ఆరోపించారు. వీటన్నిటిని కూడా వాళ్ళే ఆరోపించారు. కానీ మళ్ళీ ఏమన్నారు, వీటినన్నిటిని కొనసాగిస్తామంటారు. ఇలాంటివి ఏ విధంగా ఆరోపణలు చేస్తారు? ఇది కూడా అదే. ఎన్నికల అధికారులు ఆల్రెడీ అధికారులు ఉన్నారు. వారం 10 రోజుల ముందు ఎవరైతే డీజీపీని, అదేవిధంగా హరీష్ కుమార్ గారిని, గుప్తా గారిని మార్చడం కానీ, అదేవిధంగా కొన్ని 39 ప్రాంతాల్లో అధికారులు మార్చడం కానీ ఎవరి ప్రమేయంతో మార్చారు? పురంధేశ్వర్ గారి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేర్లు ఇస్తే దాన్ని పురంధేశ్వర్ గారు ప్రదర్శించి దాన్ని మార్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మార్చేయడానికి ఆల్రెడీ ఉండే వాళ్ళని ఎందుకు మారుస్తాడు? ఆయన ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళని ఎందుకు మార్చడం జరుగుతుంది? వాళ్ళు బాగా పనిచేస్తున్నారు, ఆ ప్రాంతం గురించి బాగా అవగాహన ఉంది, ఆ ప్రాంతం గురించి బాగా పట్టుంది, లా అండ్ ఆర్డర్ బాగా కంట్రోల్లో ఉండే వ్యక్తిని ఎందుకు మార్చి కొత్త వాళ్ళని వేసుకుంటాడు? మీరు చేసే ఆరోపణలు అడ్డం రాకూడదని చెప్పి వాళ్ళకి కావాల్సిన అధికారులు వేసుకుని ఈ రోజు రాష్ట్రాన్ని రావణ కాష్టగా చేయడం జరిగింది. మీరు చేసే ఆరోపణలు ఓకే, అంతవరకు దానికి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినట్టు చూసుకుంటే ఒక పక్క పులివర్తి నాని మీద జరిగినటువంటి సంఘటనలు కానీ, ఇటు కొన్ని ఆధారాలు చూసుకుంటే తిరుపతి కానివ్వండి, ఇటుపక్క నర్సరావుపేట సంబంధించిన విషయాలు చూసుకుంటుంటే వారు వన్ సైడ్గా అటాకింగ్గా లేదు, 2 సైడ్స్ కనబడుతున్నాయి. దాన్ని ఏమంటారు సార్? చంద్రగిరిలో కూచేవారిపల్లిలో టీడీపీ దాడులు ఏ విధంగా చేసేది మనం పత్రికల్లో, టీవీలో చూడలేదా? అదేవిధంగా చంద్రగిరిలో రామిరెడ్డిపల్లి సర్పంచ్కి కొటాల చంద్రశేఖర్ రెడ్డిని ఏ విధంగా వాళ్ళ ఇంటిపైన దాడి చేసి వాళ్ళ కారుని ఏ విధంగా ధ్వంసం చేశారో చూడలేదా టీవీల్లో, మీడియాలో? అదే చంద్రగిరిలో రామిరెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ కథ మీద ఏ విధంగా టీడీపీ మొక్కలు వచ్చి ఆ పోలింగ్ కేంద్రం పైన దాడి చేయడం చూడలేదా? అదేవిధంగా ఏదైతే అనంతపురంలో తాడిపత్రి ఎమ్మెల్యే ఏది కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటిపై సీసీఎం కెమెరాలు పగలగొట్టి రాళ్లతో ఒక ట్రాక్టర్ నిండా రాళ్ళు వేసుకోబోయి ఆ ఇంటిపైన ఏ విధంగా దాడులు చేశారు మేము చూడలేదా? అదేవిధంగా పల్నాడులో నర్సారావుపేటలో ఏదైతే మాచర్ల గురిజాల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు ఏ విధంగా SC ST BC మైనారిటీలు ఓట్లేశారని వాళ్ళ పైన దాడి చేసే వాళ్ళపై రాత్రి దేవాలయంలో దాక్కోవడం మనం పత్రికలో చూడలేదా? అదేవిధంగా పల్నాడులో దీని మీద డిస్కస్ చేద్దాము. ఇదే విషయంతో మనతో పాటు డిస్కస్ చేయడానికి టీడీపీ రాష్ట్ర నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. దీంట్లో ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు, చెప్పండి. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. మీకు ఒక పక్క వైసీపీ ఆరోపిస్తుంది, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాతనే మీకు కావాల్సిన లిస్ట్ అవుట్ చేసి కావాల్సిన IAS IPS అధికారులను మీరే మార్చుకున్నారు. ఎవరు వద్దు, వాళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అధికారుల వల్ల మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్తూ వివరిస్తూ ఎవరైతే వద్దు అంటే అధికారులను మార్చడమే కాకుండా మీకు కావాల్సిన అధికారులు ఎవరెవరు కావాలో కూడా మీరే నిర్ణయించుకొని తీసుకున్నారు
అనుకుంటూ దానికి సంబంధించిన ఎవరు కావాలని నియమించింది కూడా మీరే అంటూ ఒక పక్క వైసీపీ చేస్తుంది. దీని మీద మీరేమంటారు? భీమ్ గారు, మొదట మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత వేణుగోపాల్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వేణుగోపాల్ అనుకుంటా కదా? అవును, చెప్పండి. భీమ్ గారు ఇద్దరు పేర్లు వేణుగోపాల్ అనుకుంటా కదా? జనసేన నుంచి వేణుగోపాల్ గారండి. ఇద్దరు వేణుగోపాల్ దాని తిరుగుతున్న వేణుగోపాల్ గారు వైసీపీ నుండి, ఈయన వచ్చి రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన పార్టీ నుంచి. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. ఎందుకంటే సిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత కార్యకర్త, బీజేపీ గతంలో రాజేంద్ర రెడ్డి ఆయన సొంత మనిషి. సో వీళ్ళందరూ కలుసుకొని ముందే విధ్వంసానికి రచన చేశారు. ఎందుకంటే ఎలక్షన్ సందర్భంగా మేము పెద్ద ఎత్తున రంగింగ్ చేయాలని బాగా పక్కా ప్లాన్ ప్రకారం చేశాం. సో ఎలక్షన్ కమిషన్ కి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేశాం. వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాడు మేము చెప్తానే మార్చేయడానికి వాళ్ళు ఏమన్నా గుమస్తాగిరి జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసి చెంచాగాడ్ల కాదు కదా, గొప్ప ఆఫీసర్స్ వాళ్ళు ఎన్క్వైరీ చేశారు. ఎన్క్వైరీ చేసి ఏ అధికారి తప్పులు చేస్తున్నాడు, ఏ దుర్మార్గంగా వైసీపీ వంటగా అవుతున్నారు, ఎక్కడ తాయిలాలు తీసుకున్నాడు వాళ్ళు విచారించిన తర్వాత వీళ్ళు పనికి మాలిన అధికారులు అధికార పార్టీకి గుండాగిరి శాఖలు చేస్తున్నారు, వీళ్ళు తీసేయమని చెప్పి వాళ్ళు ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసి మేము అభియోగం అవుతాం. ఎందుకంటే పలానా పని చేయడం లేదు, సరిగ్గా వ్యతిరేకంగా ఉంది, మా కార్యకర్తల మీద గొడవ జరుగుతున్నాయని చెప్తే మాకు ఎవరెవరు లిస్ట్ ఉన్నారు ఇవ్వని చెప్పారు. ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎన్క్వైరీ చేస్తుంది. సరే, అది రెండో విషయం. అధికారులు మార్చడం అనేది ఒకటో విషయం. మార్చడానికి కంప్లైంట్ ఇచ్చారు, అందరూ బాగానే ఉంది. కానీ మీకు కావాల్సిన అధికారులు కూడా మీరే నియమించుకున్నారన్నట్టు చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ గారు అందుకని ఎలక్షన్ కమిషన్ మా ఇంట్లో జాగిరి కాదు, వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్స్, గౌరవప్రదమైన ఐఏఎస్ ఐవి చదువుకున్న వాళ్ళు. మీరు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు విచారిస్తారు, విచారించుకుంటే డెసిషన్ తీసుకోరు. మాకు ఇష్టం వచ్చిన అధికారులు వేయడానికి మేము అందరినీ లిస్ట్ ఇచ్చేసి మాకు ఇల్లేసేమని చెప్పుంటే ఎలక్షన్ జరగదు కదా, అది కరెక్ట్ కాదు. ఇది కేవలం అభియోగాలు, ఎందుకు దెయ్యాలు వేదాలు కొలిస్తున్నాయని చెప్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2019లో మాకు 41% ఓటింగ్ శాతం వస్తే వైసీపీకి 51% ఓటింగ్ వచ్చింది. 2024 వచ్చే కొద్దికి ఉద్యోగస్తులు నిరుద్యోగులు వ్యతిరేకంగా తిరిగారు. ఇతర కులాలు ఎస్సీ బీసీలు మైనారిటీ పూర్తిగా వ్యతిరేకం అయిపోయారు. దాదాపు 10% వాళ్ళ శాతం పడిపోవడంతో మాకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమికి 57% మా పర్సెంటేజ్ ప్రకారం 2014 ప్రకారం 47% పెరిగింది. ఈ 10% మాకు యాడ్ అవడంతో 57% పెరిగింది. 57% అంటే 151+ లో ఉన్నాం మేము. సో ఓడిపోతాను పోయి వాళ్ళు చుట్టుకునింది. అందుకే వాళ్ళు విదేశాలు పారిపోతున్నారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు, ఉన్న కంపెనీలు ఖాళీ చేస్తారు. సరే, గొడవలు గడిపోతాం. మీరు మంచి మాట ప్రస్తావించారు. గొడవలు ఈ రోజు సిట్ వేసిన తర్వాత 33 కేసులు, 144 మంది అరెస్ట్ చేయడంతో 370 మందికి అభియోగాలు మోపారు. 2 బృందాలు చేసి పడ్డానికి ఇచ్చారు. మీరు చూడండి సార్ వీడియోలు. ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ గొడవ చేసిందా? పులవర్తి నాని పని ఎవరు ముందే స్ట్రాంగ్ రూమ్కి వెళ్తానని చెప్పి వెళ్ళే ఆయన వ్యక్తి మీద ఆల్రెడీ ముందే దాగి ఉన్న 150 మంది రాళ్లు, బీరు బాటళ్లు, సుత్తులు, అదేవిధంగా పొడవళ్ళు, రాళ్ళు, కట్టలు తెచ్చుకున్నారంటే ఇది ప్లాన్ కదా. తాడిపత్రుల్లో కూడా ఎస్పీ సాక్షిగా చేసింది అక్కడ ముందు ప్రొవోక్ చేసి గొడవ చేసి రాళ్ళు వేసింది వాళ్ళే. ఆ పల్నాడులో గొడవ చేసి పెట్రోల్ పంపు తయారు చేసి గొడవలు పెట్టింది కూడా వాళ్ళే. ముందు ప్రొవోక్ చేస్తున్నది, గొడవలు చేస్తుంది వాళ్ళే. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే తెనాలి ఎమ్మెల్యే నిలబడుకున్న ఓటర్ను మటుకు కొట్టడమే. అశోక్ శివకుమార్ దుర్మార్గంగా ఓటర్ను మటుకు కొట్టాడు. ఏవా ఎక్కువలో రా అంటే ఇంత అహంకారమా, ఇంత దుర్మార్గమా, ఇంత రాడాచికమా, ఇంత దౌర్జన్యమా అని అడిగితే సమాధానం లేదు. అధికారులు మార్చినారు, మీకు అధికారులు ఇచ్చేసుకున్నారు. బాగానే ఉంది, మీరు చెప్పిన మాట ప్రకారం కూడా వద్దాం, మీ అభిప్రాయానికి వద్దాం. అధికారులు ఎవరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఏ ఊరు ఎక్కడ ఉందో ఏ దానికి ఎక్కడ తెలియదు. ఆల్రెడీ మీ ఎస్ఐలు, డిఎస్పీలు మీ అంతా బాగా దొబ్బేసి సంపాదించిన డబ్బులంతా వాళ్ళు పంచారు. వాళ్ళందరూ మీ కార్యకర్తలే, వాళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు తీసుకున్నారు. ఈ డిఎస్పీ, ఐజీల స్థాయిలో ఉన్న నాయకులకి తప్పుడు మార్గాలు పెట్టారు. మీకు విషయం తెలిసిన రహీం గారు, టీడీపీ నాయకులు ఎక్కడికి వస్తారో పోలీస్ అధికారులే వాట్సాప్ మెసేజ్లు వైసీపీ నాయకులు ఇచ్చున్నారు, సిట్ అధికారులు తేల్చున్నారు. ఇక్కడికి వస్తారు, మీరు గొడవ చేయండి. ఎంత ప్లాన్ గా పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. వైసీపీ పార్టీ వారు కూడా అభియోగం మోపుతుంది అదే. మీరు ఎక్కడైతే సమస్యలు మార్చుకున్నారు, సాక్ష్యాలు చెప్తున్నా, మీరు ఎక్కడైతే చెప్పట్లేదు, చెప్పట్లేదు, సాక్ష్యాలు చెప్తున్నా. మీరు ఎక్కడైతే కావాలని మార్చుకున్నారో, ఎక్కడైతే కావాలని అధికారులు మార్చుకున్నారో, ఎక్కడైతే మార్చుకున్న చోట్ల గొడవలు జరిగినాయి కదా. మార్చుకున్న అధికారులు మా అధికారులు కాదు. ఎలక్షన్ కమిషన్ ఎవరు నిర్ణయించారో వాళ్ళు వచ్చారు. వాళ్ళు పని చేశారా, ఫైల్ చేయలేదో, ఏం చేశారో రేపు సిట్ తెలుస్తుంది. ఎందుకంటే కేసులు నమోదు చేశారు. మాకు జరిగిన అల్లర్లో ఎవరు ముందు కొట్టారో మిమ్మల్ని చెప్తున్నా. ముందు మిమ్మల్ని తిట్టింది కానీ, కొట్టింది కానీ, గొడవ పెట్టింది కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎంత అమాయకంగా వాళ్ళు మేమేం చేయలేదు, ఎలక్షన్లో మేము అంత శుద్ధ పూసలం, మాకేం సంబంధం లేదంటే పెట్రోల్ పంపులు ఎవరు సార్ తెచ్చింది?
జేసీ దివాకర్ మీద ఎవరు గొడవ చేసింది? ఈరోజు సిట్ అధికారులు చెప్తున్నారు కదా, పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులు అత్యధిక మంది అరెస్ట్ చేస్తున్నారు. కారణం ఏంది? వాళ్ళే దొంగలు, వాళ్ళే అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. చంద్రగిరి అభ్యర్థిని ఈ వ్యక్తిని చంపేయండి, బయలుదేరి వస్తుందని చెప్పి మా ముందే మాట్లాడుతున్నారు. అంటే చంపడానికి సిద్ధపడిపోయారు మీరు. అంటే ఒక పార్టీ నాయకులుగా మీరు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడదలుచుకున్నారా? ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం రావణ కాష్టమే రగిలిపోతా ఉంటే ఢిల్లీ పోయాడైనా బ్రహ్మనగరం తగలబడతా ఉంటే నీర చక్రవర్తి పిల్లలు పంచుకుంటూ కూతుర్లు ఏడున్నారు ఆంధ్రప్రదేశ్ లో, కూతురు చూడడానికి ఆయన వెళ్ళాడంట. ఏది అర్థం కాలేదు నాకు. మన ఓట్లు వేయడానికి వచ్చింది వాళ్ళే కూతుర్లే కదా. ఏ అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని మోసం చేసి వెళ్ళిపోయారు నాకు అర్థం కాలేదు. గతంలో లండన్ వెళ్ళినప్పుడు బాబు గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు లండన్ వెళ్ళాడు. ఏ విధ్వంసం చేస్తాడో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. విధ్వంసానికి రచన చేస్తున్న మా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కుట్రలు కుతంత్రాలు కుల మత ప్రాంతీయత్వాలు తీసుకొచ్చి అల్లరి చేసింది మేమంటారు, అల్లరి చేసింది ఎవరు చెప్పండి? అల్లర్లు ఎవరు సృష్టించారు? అల్లరి సృష్టించడానికి ఎవరు పై చేయి? ముందుగా ఎవరు గొడవలకు వెళ్ళారు? శ్రీనివాస్ గారు ఎవరు ఓకే టీడీపీకి ఓటేసిందని చెప్పి ఒక మహిళని గర్భంగా ఉంటే తన్ని హాస్పిటల్ పంపించారు చెప్పండి నెల్లూరులో. రైట్ వచ్చింది ఆ దృష్టికి వచ్చింది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అదేవిధంగా రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన పార్టీ వేణుగోపాల్ గారు, మీరు చెప్పండి. దాదాపు చూస్తుంటే ఈ ఎన్నికల గొడవల్లో దాదాపు మీరు టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి మీ నాయకుడు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు, వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకోవడం చాలా కష్టపడ్డాను అది అంటున్నారు. అదేవిధంగా ఒక పక్క చూస్తే వైసీపీ అభియోగం మోపుతుంది, ఎవరైతే నాయకులు కావాలో పురంధరేశ్వరి యొక్క ఫైనల్ లిస్టు, పురంధరేశ్వరి లిస్ట్ అవుట్ చేసిన ఫైనల్ లిస్ట్ అధికారులనే మార్చుకున్నారు అంటూ ఓ పక్క ఆ విషయం మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే బీజేపీతో మీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నిజంగానే పురంధరేశ్వరి లిస్టెడ్ ఫైనల్ లిస్టు అధికారులే వచ్చారా ఏపీకి? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలకి ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ మంచి సబ్జెక్ట్ పెట్టారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి చర్యల మీద ఇవాళ డిబేట్ పెడతాం అనేది చాలా సంతోషించదగిన విషయం. దానిలో ఇవాళ మనకి ఈ దర్యాప్తు సంస్థ చిట్టు మనకు తెలియజేసిన విషయం ఏంటంటే, దాదాపుగా వాళ్ళ యొక్క నివేదికలో చెప్పింది ఏంటంటే, క్షేత్రస్థాయిలో అధికారుల యొక్క నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. ఇందులో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్ల లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి, రాళ్ల దాడి కానీ లేకపోతే ఈ పోట్లాట్లు ఈ కొట్లాట్లటువంటి విషయంలో కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు ఎవరైతే ఎస్పీలు ఉన్నారో వాళ్ళు వైఫల్యం చెందారనేటువంటిది నివేదిక ఇవ్వడం. దానిలో ఎందరో పెద్దలు చెప్పారు, మనకి నివేదిక ఇచ్చిన దాని ప్రకారంగానే 33 కేసుల్లో 1370 మందిని గుర్తించడం, 124 మంది పైన అరెస్ట్ చేయడం అనేది కూడా మనం చూసాం. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా వాళ్ళు నివేదిక ఇచ్చి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా క్షేత్రస్థాయిలో వాళ్ళ పరిశీలన మళ్ళీ మొదలు పెట్టారు. అసలు దీనికి సూత్రధారి, పాత్రధారి, కర్త, కర్మ, క్రియ వీళ్ళని వెలికి తీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దాని మీద మనం దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఆ దర్యాప్తుని సక్రమంగా సాగేటట్టుగా అందరూ సహకరించడం అన్ని పార్టీలకి మంచి శుభసూచకంగా మనం భావిస్తాం. ఇకపోతే అసలు ఈ వైఫల్యానికి కారణం ఈ 5 సంవత్సరాలు ఈ అరాచక ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఈ యొక్క ఫ్యాక్షన్ ప్రభుత్వం. ఇవాళ ఎవరండి అధికారులు? ఎవరు అక్కడ నియమించిన? ఏదో చెప్తున్నారు అందాడన్న వేణుగోపాల్ అని చెప్తున్నాడు, ఏదో పురంధేశ్వరి గారు కంప్లైంట్ చేశారు కాబట్టి అధికారులు. అసలు ఆ అధికారులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నియమించారా? పురంధేశ్వరి గారు నియమించారా? లేదా చంద్రబాబు నాయుడు గారు నియమించారా? అధికారులు వాళ్ళు కాదు నియమించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది, పలానా చాట పరిస్థితులు బాగోలేదు కాబట్టి అక్కడ చక్కదిద్దాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని మీరు సరిచేయండి అని చెప్పి ఎన్నికల కమిషన్ కి ఒక నైతిక బాధ్యత, పౌరులుగా నైతిక బాధ్యత ఉంది. అదేవిధంగా పార్టీ అధిపతులుగా కూడా వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి అధికారులకి తెలియజేయటం వల్ల అక్కడ అధికారులు నియమించారు. వీళ్ళు ఏమంటారు? వితండవాదం. మేము వైనాట్ 175 మేము గెలిచిపోతున్నాం, మేము అధికారంలో వస్తున్నాం, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించారు, మమ్మల్ని ప్రజలు గౌరవిస్తున్నారు కాబట్టి ఈ ప్రతిపక్షాలు ఎన్డీఏ కూటమి అంతా కూడా వారవలేనితనంతో మరి రెచ్చగొట్టి ఇవాళ అల్లరి సృష్టిస్తున్నారు. ఇందాక చౌదరి అని చెప్పారు, శ్రీనివాస్ చౌదరి అని చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పాడు. మేము అన్ని డిబేట్లు చెబుతున్నాం. మూలలు చెప్పండి. అక్కడ నాని గారు ఎవరు? వైసీపీనా తెలుగుదేశమా? అక్కడ అఖిల ప్రియ గారు బాడీ గార్డ్ ని కారుతో గుద్దింది ఎవరు? తెలుగుదేశమా వైసీపీనా? మరి ఈ రకంగా మనం లెక్కేసుకుంటూ పోతే ఇవాళ దెబ్బలు తిని తలకాయలు బద్దలు కొట్టించుకుని ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులా లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులా? పూర్తిగా ఈ వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో
అధికార దోగంతో, అధికార మదంతో వాళ్ళకి కావలసినటువంటి కార్యకర్తల్ని అధికారులుగా నియమించుకుని వాళ్ళ పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, డీజీపీ లెవెల్ స్థాయి నుంచి ఒక మరి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కూడా మీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని నియమించుకుని మీరు ఎన్నికలకు సిద్ధమయ్యి ఇవాళ చేతులు ఎత్తేసి ఇవాళ మాకు సంబంధం లేదు, ఇది మా వైఫల్యం కాదు అని అంటారా? ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? మీ 5 సంవత్సరాలు మీ పరిపాలనలో ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? పలానా చాట అధికారులు పలానా చాట జరుగుతుందన్న చాట ఇంకా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు అధికారులు పెట్టాల్సింది పోయి వాళ్ళ వైఫల్యం చెందారు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఇందాక అన్న రహీం గారు ఒక ప్రశ్న అడిగారు, బీజేపీ పాత్ర, బీజేపీతో మీరు ఉన్నారు కాబట్టి ఎంతవరకు దీనిలో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? మేము సరైన నిర్ణయం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి వాళ్ళ కేంద్ర బలగాలని ఎక్కడా కూడా ఇవన్నీ కూడా మార్పులు చేసిన తర్వాత, కేంద్ర బలాలు దించిన తర్వాత మరి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇవాళ ప్రతి ఇంటిని సోదా చేసి పెట్రోల్ బాంబులు కానీ, నాటు బాంబులు కానీ మరి పట్టుకుని ఇవాళ కేంద్ర బలగాలను తీసుకొచ్చి ముందు రేపు 4వ తారీఖే కాదు అంత తర్వాత కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, స్టేట్ ఇంటెలిజెన్సీ కాదండి, స్టేట్ ఇంటెలిజెన్సీ అంతా జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉంది. వాళ్ళు ఏముంది ఇంకా ఇవాళ మేము ఓడిపోతున్నాం అనేటువంటి ఒక బాధకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతిపక్షాలని మరి వాళ్ళు కోలుకోలేనటువంటి దెబ్బలో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అన్నింటినీ కూడా రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు అందరం కూడా గమనిస్తున్నాం. ఇవాళ ఎవరు గెలుస్తామా అనేది మ్యాజిక్ బాక్స్ లో ఉంది. ఇవాళ ప్రజలు తీర్పిచ్చేశారు. వేణుగోపాల్ గారు, అది కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. నిజంగానే ఇక్కడ రాష్ట్రంలో అంతా పోలీస్ వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేసి నిజంగానే అంత వ్యవస్థాత్వం చాలా పారదర్శకంగా చేసినట్టయితే ఎన్నికల కమిషన్ పిలిచి డిఐజీని క్లాస్ పీకాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడ ఏం జరిగింది అనేది అంత పర్ఫెక్ట్ జరగలేదనే కదా అక్కడ సమస్య అంతా. అందుకనే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంఘం ఇవాళ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలందరూ కూడా గుర్తించి అయ్యా ఈ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళ తాబేదారులు, వాళ్ళు కనుక మార్చకపోతే ఈ ఎన్నికలకు వెళ్తే మాకు నష్టం జరిగితే ఇవాళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రక్షించండి ప్రభు ఈ ప్రజాస్వామ్యాన్ని అని చెప్పి ఎలుగెత్తి లెటర్లు రాస్తే తప్పితే ఇంతవరకైనా మనం రక్షించుకోగలిగాం. ఇవాళ ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక రాష్ట్రాన్ని రావణ కష్టంగా తయారవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో సరిదిద్దాల్సినటువంటి అవసరంలో ఈ కౌంటింగ్ అయ్యే వరకు కూడా తన కన్నురెప్పలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయాడంటే ఆయన యొక్క నిర్లక్ష్య ధోరణి ఎంతవరకు ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. జగన్ గారు లండన్ వెళ్ళే పర్యటన మీద దాని మీద మాట్లాడదాం. లండన్ ఎందుకు వెళ్ళారా, రాష్ట్రంలో పరిస్థితి దాని గురించి మాట్లాడదాం. అదే వైసీపీ వేణుగోపాల్ గారు చెప్పండి. ఓ పక్క చూస్తే దాడులంతా మీ మీద జరిగినట్టు మాట్లాడుతున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, అర్థం కావడం నాకు. వేణుగోపాల్ గారు, ఎన్నికల అధికారి చేతిలోకి పోయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఏముంటది? వాళ్ళు కోరినట్లు వాళ్ళు ఎక్కడ అధికారులు మార్చాలో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మార్చుకోవడం జరిగింది. ముఖ్యమంత్రికి అనుకూలంగా వేశారు. అక్కడ ఏమన్నా ముఖ్యమంత్రి ఆల్రెడీ కొన్ని పోస్టింగ్స్ ఇచ్చిన ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఉన్నారా? వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు మార్చుకోవడం జరిగింది. వీళ్ళకి అనుగుణంగా మార్చుకొని అక్కడ దాడులు చేసి మళ్ళీ మాపైన ఆరోపిస్తారు. వీళ్ళు అవగాహన మీరు చెప్పేది ఓకే. మొదటి నుంచి మీరు చెప్తున్నారు, దాడులు చెప్తున్నారు, ఎంత సంఖ్యలో జరిగింది చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు పులివర్తి నాని మీద చేసిన దాడి కానీ ఒక పక్క నర్సాపేట సైడ్ లావు శ్రీకృష్ణదేవరాయలు మీద జరిగిన దాడి మీద కానీ ఇవన్నీ చూస్తుంటే కేవలం ఎన్నికల సమయం కూడా కాదు, ఆ జరిగిన పర్యవేక్షణ ఎలా జరిగింది, ఆ ఈవీఎంల మిషన్ భద్రపరిచిన గది దగ్గరికి వెళ్ళినప్పుడు దౌర్జన్యంగా జరిగిన దాడి గురించి ఏమంటారు? రహీం గారు, ఆల్రెడీ ఏమంటే చంద్రగిరిలో 2-3 చెదురుమరు ఘటనలు జరిగాయి ఎలక్షన్ రోజు. జరిగిన తర్వాత ఆడికి క్లోజ్ చేసేసి గమ్మునే ఉన్నారు. ఈ పులవర్తి నానికి వచ్చి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయో ఈవీఎంలు మార్చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి ఇన్ఫర్మేషన్ పోవడంతో ఆయన వచ్చి అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే ఆ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డి, అతను నాకు బాగా స్నేహితుడు, వీళ్ళంతా ఉంటే రావడం వాళ్ళని వచ్చి కొట్టడం జరిగింది. వాళ్ళు స్కూటర్ కాల్చడం జరిగింది. అది కూడా నిన్న ఎఫ్ఐఆర్ అయింది. స్కూటర్ కాల్చడం జరిగింది, కార్లు ధ్వంసం జరిగింది. అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకొని మళ్ళీ ఆ సంఘటన నానిపైన జరగడం జరిగింది. మొట్టమొదటి ఎన్నికల రోజు ఏదైతే కమ్మవారి కూచావారిపల్లిలో, రామిరెడ్డిపల్లిలో, మళ్ళీ రామిరెడ్డిపల్లిలో సర్పంచ్ ఇంటి పైన దూరి కొట్టడము, ఆ కారును ధ్వంసం చేయడము, ఆ ఇల్లు చేయడము, ఇవన్నీ ముందు రోజు జరిగినాయి. అవన్నీ జరిగినా కూడా వీళ్ళు గమ్మునే ఓపిక సహనంతో ఉంటే
మళ్ళీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు ఉంటే ఆ ఈవీఎంలు మార్చేస్తున్నారని వాళ్ళకి ఏదో న్యూస్ పోతే ఆ వీళ్ళేదో అక్కడ స్ట్రాంగ్ రూమ్ కాడ ఉంటే ఇది మామూలుగా స్ట్రాంగ్ రూమ్ పద్ధతి పోలీసు వాళ్ళంతా ఉంటారు, మనం ఏం చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎస్పీ కూడా వాళ్ళ వ్యక్తే కాబట్టి ప్రాబ్లం లేదు. అక్కడ ఆ పరిధిలో ఉంటే ఆడు వచ్చి వాళ్ళు కొట్టడం ఏంది, మళ్ళీ ఆ ఇష్యూ పెద్ద చేయడం ఏంది, మళ్ళీ నాయకు దెబ్బలు తగిందని యాక్షన్ చేయడం ఏంది. అదే విధంగా ఏదైతే అనంతపురంలో పులివర్తి నానిగారే వేణుగోపాల్ గారు పులివర్తి నానిగారే స్వయంగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. కొడుతూనే దానిలో ఆ కొట్టిన గుంపులో సానుభూతి పొందేదని మాట్లాడతారు రహీం గారు. ఏమండి ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది, ఇన్వెస్టిగేషన్ లో ఎవరైతే మొట్టమొదటి బై ఎలక్షన్స్ వస్తాయి, కొట్టండి చంపండి అంటూ కూడా అభియోగాలు ఆయన ఓన్ గా ఆయనే పులివర్తి నాన్నగారే బయటకు వచ్చి ఈ విధంగా అటాక్ జరిగింది. వాళ్ళు భార్య మాట్లాడుతా ఉంది, ఇవరు పులివర్తి నాని భార్య చెప్పండి ఏం మాట్లాడుతుంది, ఒక రౌడీ గుండాలాగా మాట్లాడుతుంది. ఈయనేదో అమాయకత్వంగా నన్ను ధ్వంసం చేసి ఇచ్చారు, నాకు సమిటికి వచ్చిన అది వచ్చి ఈయన యాక్షన్ చేస్తాడు. వాళ్ళ భార్య ఏమవుతే ఎస్పీని సవాల్ చేస్తుంది, ఎమ్మెల్యేని సవాల్ చేస్తుంది. ఎస్పీ ఒక ఆడ వ్యక్తి ఒక అధికారిని పట్టుకుని వాళ్ళే ఇచ్చిన అధికారిని ఆయన పట్టుకుని ఎలాంటి మాట్లాడే అంటే ఏమని అర్థము అంటే వాళ్ళు చేసేసి ఆ పని మా పైన వేసేసి ఏదో చేతులు దుప్పుకొని రాష్ట్ర ప్రజలు ఏదో సానుభూతి పొందాం. నియోజకవర్గంలో ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఎస్పీని వాళ్ళు తీపించుకున్నారు, ఏరుకోరి ముందున్న ఎస్పీని తీపిచ్చి మళ్ళీ ఎస్పీ పైన ఆరోపణలు, మా పైన ఆరోపణలు. మీరు చెప్పిన దానికే వేణుగోపాల్ గారు మీరు చెప్పిన దానికి కంటిన్యూటీగా మీరు చెప్పిన అభియోగం ప్రకారమే నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియా ముందుకు వచ్చేసి ఒక ఎన్నికల అధికారితో మా కుటుంబానికి సంబంధం ఉన్నట్టు, చానవేళ్ళనికి సంబంధం ఉన్నట్టు ప్రచారాలు సృష్టిస్తున్నారు. స్వయంగా నా మీద, నా కార్ల మీద దాడి జరిగింది, కేవలం నా సామాజిక వర్గాన్ని కూడా బయటకు తీసుకొచ్చు, నా సామాజిక వర్గానితో ద్వారా గొడవలు జరిగినట్టు క్రియేట్ చేస్తున్నారంటూ కూడా ఆయన వాపోతున్నారు శ్రీకృష్ణదేవరాయలు కూడా. సార్ అదే రహీం గారు ఇప్పుడు ముందస్తు ఎన్నికల గురించి కూడా ఇలే విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు పోతున్నారు అని. 5 సంవత్సరాలు ముందస్తు ఎన్నికలకు పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. కాల పరిమితి అయిన తర్వాత కదా వెళ్ళారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే టీవీ డిబేట్కి వచ్చే వాళ్ళు కానీ ఇదే ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసాడు, రాష్ట్రం దివాలా అయిపోయింది, ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు అని పదే మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు ఏమైంది? ఈ ఎలక్షన్ టైం ఎప్పుడో 5 years అయిందో ఆ టైం తర్వాత ఈ రోజు ఎన్నికలకు పోవడం జరిగింది. అదే విధంగా వాలంటరీ వ్యవస్థ గురించి ఇదే విమర్శలు చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటారు. సచివాలయ వ్యవస్థ గురించి విమర్శించారు, మళ్ళీ అదే సచివాలయాన్ని కొనసాగిస్తామంటారు. అదే విధంగా ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడారు, ఎన్నికలు ఆరోపించారు, దాన్ని ఎన్నికల అధికారులు కూడా కేసు పెట్టడం జరిగింది. అడిగారు అంటే అవన్నీ ఏ విధంగా ఆరోపించి మళ్ళీ చౌదరి గారు కేసును పిలిపించిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వీళ్ళ కథ. శ్రీనివాస్ చౌదరి గారు ఒక పక్క చూస్తే పేర్ని నాని కానివ్వండి, ఇటు పక్క అంబటి రాంబాబు గారివ్వండి, వీళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్న ప్రముఖమైన కారణం ఏంటంటే వాళ్లే గొడవకు వచ్చారు, వాళ్లే కొట్టారు, కానీ మేము ఆత్మరక్షణ కోసం ఇరిగేషన్ మంత్రి రాంబాబు గారు వేణుగోపాల్ గారు మళ్ళీ దగ్గరకు వస్తాం, మిమ్మల్ని అడుగుతాం. రెస్పాండ్ కావడం లేదు. రైట్ వేణుగోపాల్ గారు దాని మీద మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి, స్వయంగా వీళ్ళు చెప్తున్నారు, అంబటి రాంబాబు గారి కానివ్వండి, పేర్ని నాని గారు, గొడవ చేసింది వాళ్ళు, కొట్టింది వాళ్ళు, ఆత్మరక్షణ కోసం తిరగబడితే మా మీద కేసులు పెట్టారు. స్వయాన ఒక సిఐ తల పగలగొట్టి అతను బెడ్ మీద ఉన్న సిఐని కూడా సస్పెండ్ చేయించారు ఎన్నికల అధికారులను అడ్డం పెట్టుకుని. అధికారం యాక్చువల్ ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళు, అధికారంలోది మేము, కానీ సిఐని సస్పెండ్ చేయించారు. ఒక పక్కేమో గొడవ జరుగుతుంటే ఆత్మరక్షణ కోసం మేము వెళ్తే మా మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు అంటూ అభియోగాలు మోపుతున్నారు. ఏమంటారు చౌదరి గారు? రహీం గారు 2019లో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెవి దిగిన విరాఖలా కరవలేదా? రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి, మా చిన్నాయిని చంపేశారు, దోషులు పట్టుకోండి, రాష్ట్రపతి పరిపాలన పెట్టండి, సిబిఐ దింపండి అనే. ఇప్పుడు ఎందుకు సార్ రాష్ట్రం తగలబడిపోతాడు, లండన్ పారిపోయాడు,
ఒకటి. మీరు అడిగిన క్వశ్చన్ రెండవ అంటే అప్పుడు కూడా అబద్ధం ప్రభుత్వం, ఇప్పుడు అబద్ధం ప్రభుత్వం చెప్తాను. ఎందుకంటే విదేశీ టూర్లకు వెళ్తుంటారు. ఓకే, చెప్పండి. శాంతి భద్రతలు పరీక్షించాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి 4వ తేదీ వరకు సీఎం ఉంటారు. ఇప్పుడు అంబటి గారు కానీ అనిల్ యాదవ్ కానీ వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎందుకు ఆ విధంగా ఫోన్లు చేస్తున్నారు? గతంలో వీళ్ళు చెంచాగాళ్ళు ఉండేవాళ్ళు. ఫోన్ చేసి సార్ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఇండియన్ ఏమంటారని ఐపీఎస్ అధికారులందరూ కూడా ఇండియన్ పొలిటికల్ సర్వీస్కి వచ్చేసారు. వీళ్ళందరూ వాళ్ళు వేసుకున్న నాయకులు, వాళ్ళు వేసుకున్న కార్యకర్తలు, అంటే వైఎస్ఆర్సీపీ మెంబర్షిప్ పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న పోలీసులు వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూసింది కదా, తీర్చి మార్చేసింది కదా. ఏ అంబటి రాంబాబు చేసినా ఇంకొక మంత్రి ఎందుకు ఎత్తారు ఫోన్ ఎలక్షన్ కమిషన్ లో? ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తికల సంస్థ, దాని కిందనే పోలీసులు అందరూ పనిచేస్తారు. మీరు అవధర్మ ముఖ్యమంత్రులు, అవధర్మ మంత్రులు, మీ ఫోన్లు అవసరమే ఉంది వాళ్ళకి, కాబట్టి ఎత్తలేదు. దానికి బెదిరిస్తారా? పోలీసులు కొడతారా? కొట్టారు కదా ఆ విధంగా కూడా. సో ఇక్కడ సార్ ఏంటంటే ప్రొవోక్ చేసింది, రెచ్చగొట్టింది కులాల వారిగా, మతాల వారిగా మాకు ఓట్లు పడలేదు కాబట్టి రచ్చ చేసి రాద్ధాంతం చేయాలనుకున్న వైఎస్ఆర్సీపీ కుట్ర బయటపడింది. సిట్ ఏం చెప్తుంది ఈరోజు? అత్యధికంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయినారు, అత్యధికంగా వాళ్ళ మీదే కేసులు ఉన్నాయి. నెల్లూరు లాంటి ప్రాంతంలో మహిళలు కొట్టారు, విశాఖపట్నం తలబగలు కొట్టారు, అనంతపురంలో 3 ఏజెంట్లు కిడ్నాప్ తీసుకుపోయి బయట వదిలేశారు, కడపలో ఒక ఏజెంట్ పట్టుకుని కొట్టారు, కిడ్నాప్ చేశారు. ఇవన్నీ ఎవరు చేశారు? అధికార పక్షంలో వాళ్ళే కదా. అధికార పక్షం వాళ్ళు చేసేసి తగుదునమ్మా అని చెప్పి బయటకు వచ్చి దొంగ నడిచినట్టు. ఇవన్నీ చూస్తా ఉంటే రాష్ట్రాన్ని దుర్మార్గంగా పరిపాలించి 5 ఏళ్ళు విధ్వంసం చేశారు కదా. ల్యాండు, శాండు, మైను దోచేసుకున్నారు కదా. ఏ ఒక్క రాజధాని లేదు, అమరావతి లేదు, కనీసం వైజాగ్ జోన్ లేదు, పోలవరం లేదు. 5 ఏళ్ళు విధ్వంసమే. ఛార్జీలు, బరువులు, అనవసరంగా పన్నులు. మరి సాధించింది ఏమి లేదు కదా. కాబట్టి ఓట్లు లేదని తెలిసిపోయి జనాలు ఈ దెబ్బతో ఎట్లయినా సరే భయప్రాంతులు చేసి ఓటర్లు రానికుండా చేయాలని గొడవలు చేశారు. అది పన్నించాలి. ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఓడిపోతున్న భయంతో కుట్టుకోవడంతో మా అభ్యర్థుల మీద టార్గెట్ చేశారు, వాళ్ళ మీద దాడి చేయటం అన్నారు కదా. డైరెక్ట్గా అడిగారు కదా, ఆయన చంపేయండి రా, బై ఎలక్షన్ వస్తుంది, మనం కాస్తాం అన్ని మాట వాస్తవం కాదు, రికార్డు ఇవన్నీ. మేము మీకు తెలిసిన ఏ ఏరియాలోనూ సీసీ కెమెరాలు లేవు. 6కి సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి రికార్డ్ అయ్యి వీళ్ళు చదువుకున్నారు కాబట్టి పెట్టుకున్నారు. మిగతా ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూమ్ కూడా మళ్ళీ గొడవ చేస్తే సీసీ కెమెరాలు పెట్టారు. 42,000 పైచీలకు సీసీ కెమెరాలు పెడితే ఇన్ని గొడవలు జరిగాయంటే పోలీసులు పూర్తి స్థాయిలో చూడండి. కారంచేడులో కరెంట్ ఆపేసి రిస్కింగ్ చేసుకున్నారంట. ఎలక్షన్ సీరియస్ అయింది కదా. దాని మీద మిశ్రా గారిని ఎన్క్వైరీ ఆఫీస్ కూడా వేశారు కదా. మీకు అంత ఉంటుందని భయం పుట్టుకునింది. ఎలక్షన్ ఎలక్ట్రిసిటీ లైన్ మేనేజ్ చేసి, ఏఈని మేనేజ్ చేసి, కరెంట్ ఆపిచ్చేసి ఆడ కారంచేడులో మీరు రిగ్గింగ్ చేసుకున్నారు. మిశ్రా గారు ఎన్క్వైరీ కూడా చేస్తున్నారు విషయం పైన. సో సిట్ అధికారులు చాలా క్లియర్ గా ఉన్నారు సార్. రాజేంద్ర నాయుడు సిజిపి ఉన్నప్పుడు 9 మంది అధికారులు వాడవాళ్ళే, 3-4 మాత్రమే సిబిసిఐలు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, 2 రోజుల్లో కేసు తేలదు. దయచేసి రిటైర్డ్ సిచ్చి గారిని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కలిపి సిట్ ని కొంచెం విస్తృతం చేసి ఇంకొద్ది టైం ఇచ్చి నిజమైన దోషులు పెట్టాలంటే కనీసం 5 రోజులు టైం ఇవ్వాలి. సిట్ అధికారులు గత 2-3 నుంచి దాని గురించి చేస్తున్నారు. నిజంగా ఎఫ్ఐఆర్లు నమోదైనా లేదా దాని గురించి బాగా పర్యవేక్షిస్తున్నారు. పెట్టాల్సిన సెక్షన్ల కంటే ఎక్కువ సెక్షన్లు పెట్టారా లేదా అసలు పెట్టలేదంటూ చేస్తున్నారు. సరే, అదేవిధంగా రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన పార్టీ మరికొన్ని మార్పులు చేసి రిటైర్డ్ జడ్జిని ఒక ఐపీఎస్ అధికారిని వేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్, మా డిమాండ్ కూడా. ఎందుకంటే ఉన్న 13 మందిలో 9 మంది రాజేంద్ర రెడ్డి మనుషులు, అంటే జగన్మోహన్ రెడ్డి చెంచాగాడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకు మేము డిమాండ్ చేస్తాం. ఓకే, రైట్. ఎవరు ఏ పార్టీకి అనేది ఓకే తెలుస్తుంది. వేణుగోపాల్ గారు, మీరు చెప్పండి, ఇది యాక్చువల్గా ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత కానీ ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ప్రీ ప్లాన్గా జరిగిందా అనుకుంటున్నారా? మీ పార్టీ వైఖరి ఏంటి? ఎందుకంటే ప్రజల్లో సార్ మార్పు అనేది ప్రజల్లో చాలా స్పష్టంగా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ఇది అభివృద్ధితో అంటే సంక్షేమం అనేటువంటి గొంతు చించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు గుర్తించారు. అభివృద్ధి లేనటువంటి సంక్షేమం మా గుద్రబాబు చాలు, ఇక నీకు అన్నాం కాబట్టి నీకు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లిపోయి 11,50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకెళ్లిపోయో, రేపు పుట్టబోయే బిడ్డకు కూడా దాదాపుగా 4 లక్షల రూపాయలు అప్పు చేసినటువంటి మహానుభావ, ఇక నీ సేవలు చాలు అని చెప్పి ప్రజలు గుర్తించిన తర్వాత వీళ్ళు చెప్పాను కదా ఇందాకడే, వీళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో అల్లరి సృష్టించడానికి వాళ్ళు ఒక పాత్ర పన్నారు. ఇందాడ వేణుగోపాల్ అన్నకి నేను ఒక వివరణ చెప్పాలి. ఎందుకంటే ఆమెని నాని గారి యొక్క భార్యని ఆమె రౌడీ అనో లేకపోతే ఏదో అంటుంది. అన్న, ఆమె నిజంగా సీన్ లో ఉంది కాబట్టి అన్న, మనమైనా సరే ఆ పరిస్థితుల్లో ఉంటే ఆ మాట్లాడిన మాటలు ఏంటంటే,
వాళ్ళు సమ్మిట్లు తీసుకుని ఇవాళ మనం స్పష్టంగా మనం టీవీలో చూస్తుంది ఒక సమ్మిట్ తీసుకుని ఒక దాన్ని తీసుకుని ఆ కారు అద్దాలు పగలగొట్టుకుంటా అతను చేసినటువంటి వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి మీరు కానివ్వండి, మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ పర్లేదు కంటిన్యూ చేయండి, మీరు కంటిన్యూ చేయండి. ఆమె ఒక రవిడిగా చిత్రీకరించినటువంటి వీళ్ళ యొక్క అహంకారం ఏంటి అనేది ప్రజలు గుర్తించారు. కాబట్టి తన భర్త కళ్ళ ముందు సమ్మిటి దెబ్బలు తింటే ఒక పోలీస్ అధికారి రక్తం గారి కాల్పులు జరిపి మరి ఆయన రక్షించినటువంటి పరిస్థితి, నడి రోడ్డు మీద నుంచి వీరుబాటులతో ఒక పోలీస్ అధికారి దెబ్బలు తింటుంటే ఒక సిఐ తలకాయలు పగిలిపోతుంటే, అయ్యా మీ పోలీస్ అధికారులు తలకాయలు పగిలిపోతున్నాయి, కనీసం మీరన్నా కాపాడుకోండి, ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, నా భర్తను చంపేస్తున్నారు. అవగాహన లేకుండా డిబేట్ రామాకండి. మీరు మాట్లాడండి, మీరు చెప్పండి, వ్యక్తిగతంగా వద్దండి, మీరు చెప్పండి, ఎవరి పార్టీ స్టాండ్ వాళ్ళకు ఉంటాయి, ఓవర్ యాక్షన్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. జనసేన వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి, ఎవరు స్టాండ్ వాడుకునేది వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. మీ డిబేటుల్లో మీ వాదనలో మీ వితంత వాదాలు ప్రజలు గుర్తించారో పెట్టారు కాబట్టి మీ ఓవర్ యాక్షన్లు, మీ నటనలు, మీ దౌర్జన్యాలు, మీ గూండాలు, మీ రౌడీయిజము మాట్లాడే అవకాశం కల్పించండి. మీరు మాట్లాడండి. ఒక మహిళను పట్టుకుని రౌడీయిజం చలాయిస్తుందని చెప్పి మాట్లాడినటువంటి ఈ పెద్ద మనిషి ఇంకా అహంకారంతో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ప్రజలు గుర్తించారు. చెప్తానండి, ల్యాండ్ మీరు ఉండండి, కంటిన్యూ చేయండి, క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే వేణుగోపాల్ గారు, జనసేన వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం మీరు కూడా దానికి డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఒక క్వశ్చన్ చెప్పండి. అధికారి దీపక్ మిశ్రా ఎవరు? రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రాని ఎన్నికల కమిషన్ ఏరికోరి ఎందుకు పిలిపించింది? మళ్ళీ ఆయన స్వయంగా ఒక అర్ధరాత్రి గుంటూరు సంబంధించిన ఒక అధికారి విష్ణువర్ధన్ ఎందుకు కలిశారు? దీని మీద ఇంత కౌంటర్ వేస్తున్నప్పుడు కూడా వైసీపీ మీ పార్టీ ఎందుకు మాట్లాడలేదు? మొత్తం ఆయన కనుసంధంలోనే, దీపక్ మిశ్రా కనుసంధంలోనే ఎన్నికలు జరిగినాయి. అసలు ఈ గొడవలు జరగడానికి కారణమే దీపక్ మిశ్రా అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? ఇది 100% అబద్ధపు వాదన సార్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనే వాళ్ళు అచేతన అంటే పూర్తి స్థాయిలో రాష్ట్రం అధికారులన్నీ ఎలక్షన్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఎవరినైనా పిలిపించవచ్చు, ఎవరినైనా పిలిచి మాట్లాడచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, వాళ్ళకి అనుమానం ఉండే అధికారిని లేదా ఏదైనా సమస్య ఉండే అధికారిని పిలిపించి మాట్లాడతారు. ఎందుకంటే ఢిల్లీ పిల్ల సిఎస్ని డీజీపీని ఢిల్లీ పిల్లల వచ్చి అత్యంతలు వేసి పుట్టికెళ్ళేసి పంపిల్ల అట్లా వాళ్ళకి అధికారాలు ఉంటాయి. కాబట్టి దీపక్ మిశ్రా పిలిచారు, మాట్లాడే అల్లర్లు జరిగాయి. అంటే సార్ ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వెళ్ళిపోయే ముందు అల్లర్లు ఉండేవి, సమస్యాత్మకమైన బూతులు ఏవి లిస్ట్ ఇవ్వన్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, ఏమండి లిస్ట్ ఇవ్వమన్నారు, ఇవ్వమంటారా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన తెలిసిన ఇది జీవో బదులు కూడా ఉంది, మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడైనా ఉన్నాయండి 20% మించి ఇవ్వకండి సమస్యాత్మకమైన భూములు అని చెప్పి, ప్రొటెక్షన్ తగ్గించేయండి, పోలీస్ ప్రొటెక్షన్ అని చెప్పి జీవో ఇచ్చారు అన్ని పోలీస్ స్టేషన్. కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి హోమ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మనకు హోమ్ మినిస్టర్ ఉన్నా లేదంటే కదా, ఆ హోమ్ మినిస్టర్ ఉన్నారో లేదో కూడా తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, కనబడట్లేదు అని కూడా ప్రకటించుకోవచ్చు మనం. అటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి అంతా ఆల్ శాఖ మినిస్టర్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అడుగుతున్నాం. ఈ రోజు పూర్తి స్థాయిలో ఒక ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టేటప్పుడు ముందే అల్లర్లు జరిగే ఏరియాలు ఎందుకు తగ్గించారు, జీవో ఎందుకు ఇచ్చారు? సో అక్కడ ఒకే ఒక కానిస్టేబుల్ ని 6-7 బూతులు ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ముందు ప్రీ ప్లాన్ గొడవ చేయాలని 10:30 లోపల ఓట్లు వేసేవాళ్ళు వేసేయని 10:30 తర్వాత అల్లరి చేస్తే ఓటర్లు భయపడి బూతులకు రారు, దాని ద్వారా మెనేజ్ తగ్గిపోతుంది, మనం సేఫ్ జోన్ లో ఉండాలని చెప్పి పెద్ద కుట్ర నడిచింది. దాన్ని మిశ్రా గారు ఎలక్షన్ కమిషన్ చెప్పారు. అప్పటికప్పుడు మిలిటరీ వాళ్ళు విప్పి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ చేసుకుని 4 కంపెనీలు నింపించి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో మిలిటరీ పంపించింది. అప్పుడు వాళ్ళు భయపడి ఎలక్షన్ అడగండి, మీకు గుర్తించారు 62% జరిగింది సార్. భారతదేశంలో ఏ రాష్ట్రం జరగలేదు పెద్ద ఎత్తున పర్సెంటేజ్. అది పెరగడానికి కారణం ఏంటి? స్వేచ్ఛగా ఓట్లు వేయించే అవకాశం మిలిటరీ కల్పించింది. రాష్ట్ర పోలీసులు కాదు, రాష్ట్ర అధికారులు కాదు,
పూర్తిగా ఎలక్షన్ బాధ తీసుకున్నాను. కాబట్టి తెలిసిపోయింది ఇంక మనం ఓడిపోతున్నాం, ఇంక మా చేతులు లేవు. ఆయన చెప్పాడు బొమ్మడు కానీ ఫోన్ చేసి ఎస్పీ ఎందుకు ఎత్తారు, ఎవరి మీద ఎత్తారు, ఏం మీకు అవసరం? అప్పుడు పోలీసులు దేని పని మీకు? మీరు వచ్చిందే గొడవ చేయడానికి, మీరు వచ్చింది అల్ల చేయడానికి. ఎందుకంటే ఓట్లేస్తారని చెప్పి ఓటర్లు బట్టి పుట్టిన ఎమ్మెల్యేలు కదా సార్ మీరు, మర్చిపోయారు ఆ విషయము. ఇంత ఘోరంగా జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పరిధిలో పోలీసు అధికారులను కూడా తప్పించడం జరిగింది, మిశ్రా గారు సలహా తీసుకోవడం జరిగింది. కానీ మీ పార్టీ మీదే వైఖరి వస్తుంది. మీ పార్టీ మీదే గతంలో చూస్తే నిమ్మగడ్డ రమేష్, గతంలో శ్రీనివాస్ గారు, గతంలో చూస్తే నిమ్మగడ్డ రమేష్, ఇప్పుడు చూస్తే దీపక్ మిశ్రా ఈ విధంగా అధికారులను కలవటం, మీ టీడీపీ పార్టీ నాయకులు చట్టాపట్టాలు వేసుకుని తిరగటం, ఇవన్నీ అసలు వాస్తవాలు జరిగినాయా? నిజంగానే డిన్నర్ పార్టీలు జరిగినాయి రైట్ దీపక్ మిశ్రాతో? ఇవన్నీ అభూత కల్పనలు, వైఎస్ఆర్సీపీ చేస్తున్న బ్లూ మీడియా కుట్రలే. ఎలక్షన్ కమిషన్ ఎవరైనా కలవచ్చు, మీరు కూడా కలవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఎవరైనా పిలిపించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు మా పార్టీలో కలిచారు, వైఎస్ఆర్సీపీలో కలిచారు, జనసేనలో కలిచారు, ఇవన్నీ అభియోగాలు, కేవలం అభియోగాలు. ఉంటే ఫోటోలు పెట్టండి బయట, ఉంటే వాళ్ళకైనా అండర్స్టాండింగ్ ఉంటారు. ఆ మాట వీడియో బయట పెట్టండి. ఇవి లేవు. కావాలనే వాళ్ళ అధికారులు వాళ్ళ మనుషులని, వీళ్ళ అధికారులు వీళ్ళ మనుషులని తప్పుడు వాదన చెప్పడం కోసం తప్పించుకోవడం చేస్తున్న ఊరికే అబద్ధ ప్రచారాలు, కానీ నోట్ తెలిస్తే అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్ తప్ప. ఈ ఫేక్ న్యూస్ ఒరిజినల్ న్యూస్ అనేది మనం వైసీపీ వేణుగోపాల్ గారిని కూడా అడుగుతున్నాం. వేణుగోపాల్ గారు, దీపక్ మిశ్రా మీద మీ దగ్గర అసలు ఏంది? దీపక్ మిశ్రా గురించి పదే పేరుని నాని ఆ ఏకవచనంతో కూడా మాట్లాడుతున్నారు. వెళ్ళిపోరా బాబు ఇక్కడి నుంచి, గొడవలు వచ్చిన కాడి నుంచి ఉన్నాయి, నువ్వు ఎలక్షన్లు అయిపోయినా కూడా ఇంకా నీకు రాష్ట్రంలో ఏం పని, వెళ్ళిపోరా బాబు అంటూ పేరుని నాని వ్యక్తిగతంగా ఏకవచనంతో మాట్లాడారు. అంత దీపక్ మిశ్రా వైసీపీ వాళ్ళని ఏం చేశారు సార్? మేము అదే చెప్పడం, ఈరోజు అధికారులు పూర్తిగా ఏదైతే ఒక పార్టీకి కొమ్ము కాస్తూ, ఏదైతే కూటమికి కొమ్ము కాస్తూ ఎక్కడికక్కడ దౌర్జన్యాలకి పాల్పడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వాడికి ఫేవర్గా ఓట్లు వేసే వాళ్ళు కానీ ఎంతో దుర్మార్గ చర్యతో ఎక్కడికక్కడ దౌర్జన్యం చేయడం చూసాం. దాని సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మా నాయకులు ఏదైతే అధికారులకు ఇవ్వడం జరిగింది, సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. అదే అవును, ఓకే, అది కరెక్టే సార్. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి కానీ బాగా పనిచేస్తుంటే, అదే విధంగా ఏదైతే ఎస్పీలు కానీ బాగా పనిచేస్తుంటే కేంద్ర ఎన్నికల అధికారి సిట్ ఎందుకు వేయాల్సింది వచ్చింది? రాష్ట్ర ఎన్నికల అధికారిని ఎవరు అపాయింట్ చేశారు? మాట్లాడివ్వండి. సిట్ అధికారులు వచ్చిన తర్వాత మీరు సాటిస్ఫైనా, కరెక్ట్ గా జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? రహీం గారు ఉన్నాడు, ఒక నిమిషం చెప్పండి. 39 మంది ఏదైతే అధికారులు మార్చడం విషయంలో కానీ వాళ్ళే కదా ఈ 39 మంది అధికారులు మార్చాలని చెప్పి లెక్కలు పెట్టి అధికారులని వాళ్ళకి అనుగుణంగా వేసుకునింది. అదే విధంగా ఈ ఎలక్షన్ ఆఫీసర్ కి ప్రజలు పెట్టింది. అదే విధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే 0.85% ఉంటే వాళ్ళకి 10 సీట్లు ఇచ్చి వాళ్ళు సపోర్ట్ తీసుకునింది. మళ్ళీ ఇక్కడ మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఈరోజు వాళ్ళు బాగా చేస్తుంటే వాళ్ళ కేంద్ర ఎన్నికల అధికారి ఎందుకో సిట్ వేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయమని చెప్పారు. అక్కడ పోలీసులు ఏమాత్రం కేసులు కట్టారు, అది కరెక్టా కాదా, దాంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అని ఎందుకు మళ్ళీ దాన్ని సిట్ వేసి దానిపైన రిపోర్ట్ తీసుకోవడం జరిగింది? దీన్ని బట్టి అర్థమైపోతుంది. పేర్ని నాన్నగారు చెప్పినట్టు దీపక్ మిశ్రా ఇన్వాల్వ్మెంట్ ఏంది? దాని మీద స్టాండ్ ఏంది? అభియోగాలు మోపి వదిలేశారు, ఏం చేశారు అతను? అదే సార్, ఇప్పుడు మేము మిశ్రానే కాదు, ఎన్నికల అధికారులు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు ఎంత ఫేవర్గా వాళ్ళకి పనిచేశారు. కనీసం మేము ఫోన్ చేసి ఇక్కడ దాడి జరుగుతుంది రా అంటే ఒక రెస్పాండ్ కాకుండా ముందస్తుగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని డీజీపీ వెంకటేశ్వర్లు ఉన్నాడు తెలుగుదేశం పార్టీ, అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని రాష్ట్రంలో ఎస్పీలందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఆ ఫోన్ ట్రాక్ ఏదైతే ఆ ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా సబ్మిట్ చేశాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని అప్పుడు డీజీపీ గాను ఏదో ఏసీ ఇది వెంకటేశ్వర్లని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్లో అతన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని రాష్ట్రంలో ఆయన ఏదైతే ఎస్పీలతో మాట్లాడుకుంటూ రాష్ట్రంలో ఎస్పీలంతా ఆయన కంట్రోల్ చేస్తూ ఏ విధంగా ట్రీట్ చేశారో కూడా ఆ ఆధారాలు కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నమోదైన ఎఫ్ఐఆర్లు, ఇప్పుడు ప్రస్తుతం నమోదైన ఎఫ్ఐఆర్లు, సిట్ విచారణ రాకముందు నమోదైన ఎఫ్ఐఆర్లు చూస్తే సెక్షన్లు పెట్టాల్సిన సెక్షన్లు పెట్టలేదు, ఇంకా అదనంగా సెక్షన్లు పెట్టాలంటూ సిట్ విచారణలో బయటపడింది. దీని మీద నిజంగానే మీరు సిట్కి వెళ్ళటం వల్ల జరిగింది అనుకుంటున్నారా? నిజంగానే చెప్పండి. 124 మంది పైన ఏదైతే సెక్షన్ పెట్టారో ఆ 124 మంది పైన కాకుండా ఏదైతే మళ్ళీ 41 కింద 94 మందికి ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ఎగ్జామ్షన్ ఇచ్చేశారు, దాంట్లో కేసులు పెట్టాల్సిన కూడా పెట్టకుండా వదిలేశారు.
వాటిని కూడా మేము ఏదైతే అధికారుల దృష్టికి సిట్ అధికారుల దృష్టికి మా నాయకులు తీసుకోపోవడం జరిగింది. ఎక్కడ నాయకుల పేరు లేదు కదా, ఎక్కడ చెప్పుకోదగ్గ నాయకుల పేరు లేదు కదా. మొత్తం చిన్న చిన్న నాయకుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల మీద ఆవేశం మీద నాయకుల కోసం చొక్కాలు దించుకున్న కార్యకర్తల మీద కేసులు నమోదు చేశారు. కానీ ఫ్రాంక్ గా చెప్పండి రహీం గారు, వీడియోస్ ఫోటోస్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు డీజీపీ గారికి ఎన్నికల అధికారికి మళ్ళీ వీళ్ళకి ఏదైతే సిట్ వస్తే వీళ్ళకి కూడా ఏదైతే ఆధారాలు సహా ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ప్రణాళిక ప్రకారము వీళ్ళు చేసిన దాన్ని మా పైన వేసేసి వీళ్ళు మా పైన బురద జల్లేయడం జరుగుతుంది. ఏమంటే వాళ్ళే చేశారు, మీ అధికారులు మార్పించుకునేది మీరు, అధికారులు సరిగా పనిచేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఫేవర్ గా ఉన్నారు అని చెప్పి ఆ 39 మంది అధికారులు మార్పించుకునేది మీరు, మీకు ఫేవర్ గా వేసుకునేది మీరు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ మేము చెప్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. అక్కడ వచ్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమంటే చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ వేణుగోపాల్ ఏదో ఆమె నాని గారి భార్య గురించి పొడుచుకొచ్చేస్తున్నాడు. ఇంకేం తెలుసు, మాకు తెలుసు ఈ నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి. రౌడీజము, ఆ గుండాయిజము, ఆ మాటలు మాట్లాడి ఎస్పీని గాజులు దొడుకోమంటుంది, చెవిరెడ్డి భాస్కర్ గాజులు దొడుకోమంటుంది. శ్రీనివాస్ గారు ఓకే మాట్లాడు, దీని మీద మాట్లాడదాం. వ్యక్తిగత శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు వ్యక్తి ఎస్పీని పట్టుకొని గాజులు దొడుకో కమ్మలు వేసుకో రకరకాలుగా మాట్లాడతారా? వీళ్ళకి అధికారం కావాల్సింది. సరే సరే, అక్కడ ఆయన అంటే అక్కడ జరిగిన ఘర్షణ ఆమె కళ్ళ ముందు వాళ్ళ భర్తకు కొట్టిన దాన్ని బట్టి అక్కడ జరిగిన ఘర్షణ బట్టి ఆమె కొన్ని మాటలు మాట్లాడచ్చు. దాని మీద వద్దాం, దాన్ని వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఓకే, డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు ఓకే వద్దాం. వేణుగోపాల్ గారు, వైసీపీ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. భయపడతారు శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు ఓకే, వేణుగోపాల్ గారు వైసీపీ ఓకే రైట్. శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి, ఎంతసేపటికి పులివర్తి నాని మీద జరిగిన ఘటన గురించే ఆ సమయంలో జరిగిన వాటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక పక్క చూస్తే అదేవిధంగా పెద్దారెడ్డి గారి ఇంట్లో సంబంధించినప్పుడు లోపల వైసీపీ కార్యకర్తలు ఉన్నారు అన్న నెపంతో లోపలికి వెళ్ళి ఆ ధ్వంసం చేసిన తీరు ఎన్నో వీడియోలు బయటకు వచ్చినాయి. దీన్ని ఏమంటారు? రహీం గారు, మీకు ఈ సంఘటన పూర్వపరాలు పూర్తిగా ఒకసారి స్టడీ చేయండి. నాకు తెలిసినంత వరకు అనంతపూర్ లో మా పార్టీ వాళ్ళు రిపోర్ట్ పెట్టారు. చెప్పండి. ముందు ఎస్పీ ఉన్నారు, ఆయన మార్చేశారు మధ్య గొడవ అయిన తర్వాత. ఎస్పీ గారు ముందే పెద్దారెడ్డి మనుషులు, జేసీ దివాకర్ రెడ్డి మనుషులు ప్రదర్శనలు ఎదురుపడితే ఎస్పీ గారు అడ్డుకోవడానికి వస్తే ఆయన సాక్షిగా, మాజీ ఎస్పీ అనంతపూర్ ఎస్పీ సాక్షిగా ప్రొవోక్ చేసి కార్లతో రాళ్ళతో ఎస్పీని కూడా కొట్టారు. అక్కడ సేమ్ కూడా కొట్టారు. ఎవరు చేసింది? ఫస్ట్ వైసీపీ కార్యకర్త. ఆయన చల్ల ఎదురు కొట్టేసి దూరం పంపించేసిన తర్వాత ఈయన జేసీ వారి ఇంటికి తిప్పేసిన తర్వాత ఎస్పీని మార్చారు. ఎందుకంటే ఈ గొడవలు ప్రొవోక్ చేస్తారు కావాలని. అప్పుడు పూర్తిగా పోలీసు అంతా వచ్చి పూర్తిగా పెద్దారెడ్డి అల్లరి సృష్టించాలని వెరిఫికేషన్ తెలిసిన తర్వాత, అనంతపురం అంతా గొడవలు చేస్తాడు పెద్దారెడ్డి తెలిసిన తర్వాత అప్పుడు పోలీసులు ఎంటర్ అయినారు. ఒరిజినల్ గా అంటే వాళ్ళు ఇల్లు తనిఖీ చేస్తారు, బాంబులు గిమ్మలు ఉన్నాయని ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి తనిఖీ చేస్తారు, పోలీసుకున్న అధికారం. అప్పుడు వాళ్ళు సీసీ కెమెరాలు పాల్గొంటారు. కానీ మొదట రెచ్చగొట్టింది, గొడవబడింది, పోలీసు అధికారులు కొట్టింది పెద్దారెడ్డి మనుషులే, వైసీపీ కార్యకర్తలే. కాబట్టి దానికి పూర్వం ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, రెండు విషయాలు పరిశీలిస్తే ఎప్పుడు పోలీసులు దూరారు, పెద్దారెడ్డి ఇంట్లో కెమెరాలు పాల్గొంటారని తప్పండి. దానికి ముందు ఏం జరిగింది, దుర్మార్గంగా పోలీసులు కొట్టారు, తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేశారు, ఎస్పీ సాక్షిగా జరిగింది, ఎస్పీ గారు దానికి సాక్షి. కాబట్టి పోలీస్ సీరియస్ అయింది. పెద్దారెడ్డి గారిని చేసి వారిని ఇద్దరిని కూడా హైదరాబాద్ చేశారు, రాష్ట్రం బయట పెట్టేశారు. సో మాకు కావాల్సింది శాంతియుతంగానే ఎన్నికలు కాబట్టి ఎన్నికలు అయిపోయినాయి. మీరు ఎన్ని అభియోగాలు చేసినా తీర్పు ఈవీఎంలో ఉంది. రేపు 4వ తారీఖున మాకు కుటుంబం ఫేవర్ గా వస్తా ఉంది. 150+ తో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతాం. సిట్ ఇచ్చే రిపోర్టు, మీరు చేసిన దుర్మార్గమైన కార్యక్రమాలు, 5 ఏళ్ళు చేసిన విధ్వంసానికి పరిహారం కట్టించే వరకు తెలుగుదేశం పార్టీ కూటమి మన వదలదు. ఖచ్చితంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన తప్పుదారులన్నీ కూడా ప్రజాక్షేత్రంలో శిక్ష పడక తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. అల్లర్ల కారణాలు ఎవరు శిక్ష పడాల్సిందే, తెలుసుకోవాల్సిందే. వైసీపీ వేణుగోపాల్ చెప్పండి, ఈ పెద్దారెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడి మీద ముందు పోలీసులు కొట్టారంటే అభియోగం మోపుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. దానివల్లే జరిగింది కానీ అది చెప్పండి. వీళ్ళకి నిజాలు చెప్తే తలపై ముక్కలైపోతుందని ఒక సామెత ఉంది వినాయకుడికి. వీళ్ళకి కథను తిప్పి మాకు భయం రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాలమే నిర్ణయిస్తుంది ఎవరు ఏం దాడి చేస్తాడు, ఎవరు ప్రేరేపించారు, ఎవరు రాష్ట్రాన్ని రావణ కాస్త చేశారని చెప్పి. ఏమిటంటే వీళ్ళకి సామెత ఉంది, నిజం మాట్లాడితే తలపై ముక్కలైపోతుంది వీళ్ళకి, వీళ్ళ నాయకుడికి. కాబట్టి వీళ్ళు నిజాలు మాట్లాడు, అవాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళు ఏదో భ్రమలో ఉన్నారు. 4వ తేదీ వరకు తెలుస్తుంది. 4వ తేదీ తర్వాత
వీళ్ళకి ఎవరు ఏ దుర్మార్గం చేశారో ఎవరికి ఏం శిక్ష పడుతుందే ప్రభుత్వ లాండ్ ఆర్డర్ న్యాయస్థానమే నిర్ణయించడం జరుగుతుంది. రహీం గారు. ఓకే, జనసేన వేణుగోపాల్ గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణలు జస్ట్ ట్రైలర్ మాత్రమే. జూన్ 4 తర్వాత ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అసలు సిసలు సినిమా ఉందంటూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద ఏమంటారు? ఎందుకంటే పూర్తిగా వైసీపీ వైఫల్యం చెంది వాళ్ళ ఒక ఆందోళన పరిస్థితులు ప్రజల మీద నాయకుల మీద చూపిస్తారనేది కేంద్రం ముందుగానే గ్రహించింది కాబట్టి ఆ యొక్క అంటే అవగాహనకు రావడం జరిగింది. తర్వాత ఏంటంటే వేణుగోపాలానికి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళంతా స్క్రిప్ట్ ఒకటేనన్న. తాడేపల్లి పాలసీ నుంచి ఏదైతే ఒక కాగితం రాసి పంపిస్తారో అది అక్కడి నుంచి వాళ్ళ మంత్రులు మాజీ మంత్రులు అయిపోయారు కదా ఇప్పుడు వాళ్ళ తర్వాత డిబేట్లకు వచ్చేటువంటి అన్న లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చదివి వినిపించడం తప్ప ఎంతసేపు సబ్జెక్ట్ లోకి చెప్పడం గానీ లేదా అవగాహన గానీ వీళ్ళకి లేదని జనసేన వేణుగోపాల్ గారు మీరు చెప్పాలి, మీరు చెప్పండి. వైసీపీ వేణుగోపాల్ గారు మీరు ఉండండి, వినండి. జనసేన వేణుగోపాల్ గారు మీరు చెప్పాలనుకుని చెప్పండి, మధ్యలో ఆయన ఇన్వాల్వ్ చేయదు. మీరు ఏం చెప్పాలనుకుంటే మీ ఉద్దేశం చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే దొంగ 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 అందెవరో దొంగలు ఆడలే. ఇప్పుడు ఎవరో పేరు నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్లు పెట్టి దొంగ 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 అని చెప్పి ప్రతిపక్షాలను చూపించి అసలు దొంగ స్థానంలో నుంచో వాళ్లే. ఇవాళ అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఎక్కడికి వెళ్ళాడు? ఎన్నికలు జరిగే ప్రాంతాలకు వెళ్ళి నాకు ఎస్పీ ఫోన్ ఎత్తట్లేదని గొడవలు సృష్టించేటువంటి వ్యక్తి అతను. ఇవాళ పేరు నాని ఉన్నాడు, వాళ్ళ కొడుకు ప్రచారంలోనే 307 కేసు పెట్టించుకున్నటువంటి ఘనత పేరు నాని గారి కుమారుడికి దక్కింది. మరి ఇలాంటి ఎన్నికలకు ముందే ఇలాంటి అంటే ఇలాంటి పరిస్థితులు కల్పించినటువంటి వాళ్ళ యొక్క కుమారులు మరి ఇలాంటి 307 కేసు పెట్టించుకున్నటువంటి వ్యక్తే ఇవాళ ఎదటోళ్ళు దొంగ దొంగ అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కాబట్టి చాలా పగడ్బందీగా ప్రజలు సరైనటువంటి తీర్పిచ్చారు. మేము చాలా నమ్మకంతో ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఈ ముగ్గురు నాయకులు ఏదైతే కంకణం కట్టుకున్నారో ఈ ఆల్రెడీ దీని యొక్క రిజల్ట్స్ అన్ని కూడా బాక్స్ లోనే ఉన్నాయి కాబట్టి 4వ తారీఖున ఎన్డీఏ కూటమి వచ్చింది. ఎవరైతే ఈ అల్లరి సృష్టించారో అదేవిధంగా సిట్ కూడా దాన్ని దర్యాప్తులో ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ మనం డిబేట్ మాట్లాడకూడదు కాబట్టి ఇంకా క్షుణ్ణంగా ఈ 4వ తారీఖు లోపు వాళ్ళ యొక్క నివేదిక కూడా వచ్చింది. రేపు రాబోయేటువంటి నూతన ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో ఈ అల్లరి సృష్టించినటువంటి సూత్రధారులు పాత్రధారులని మరి పట్టుకుని రోడ్డు మీద నిలబెట్టేటువంటి దాని మీద వద్దాం. వేణుగోపాల్ గారు, వైసీపీ వేణుగోపాల్ గారు చెప్పండి. జూన్ 4 తర్వాత గొడవలు జరగవచ్చు. దాదాపు ఇంకా ఎన్నికలు కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఇంకా 19వ తారీఖు వరకు కూడా ఆ బృందం ఏదైతే సెంట్రల్ బృందం ఉందో పర్టికులర్ సిఆర్పిఎఫ్ కానీ ఆ బృందాలు కూడా అక్కడే ఉండండి. ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత చాలా గొడవలు జరగవచ్చు అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. నిజంగానే అంటే ఏ పార్టీ గెలిచిద్ది అనేది ఏ పార్టీకి ఆ పార్టీ మేము అన్నట్టు మానసికంగా పైకి చెప్తున్నారు కానీ లోపల మాత్రం మదన పడుతున్నారు. నిజంగానే వాళ్ళు ఇంటెలిజెన్స్ చెప్పినట్టు ఒక పార్టీ మారినా ప్రభుత్వాలు మారినా లేదా మీ పార్టీ కంటిన్యూ అయినా వాళ్ళు చెప్పినట్టు రెడ్ బుక్ కానీ మీరు చెప్పినట్టు ప్రతీకారంతో గొడవలు ఏమన్నా జరుగుతాయన్న ఆలోచన మీకు ఏమన్నా అనిపిస్తుందా? రహీం గారు మేము స్పష్టంగా చెప్తున్నాం, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజకీయ పార్టీలంతా ఒంటరిగా ఎందుకు ఎదుర్కోలేకపోయింది? జగన్మోహన్ రెడ్డి పార్టీకి బలం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉందనే కదా ఎదుర్కోలేకపోయారు. ఈ రోజు కూటమిగా ఏర్పడి కూడా ఇంత దుశ్చర్యలకి, ఇంత అఘాయిత్యాలకి, ఇంత గూండాయిజానికి, ఇంత రౌడీజానికి దిగజారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటర్ ఏదైతే రాష్ట్ర ప్రజలపైన సానుభూతి ఉంది, రాష్ట్ర ప్రజలు ఓటేస్తారని చెప్పే కదా ఇలాంటి దుర్మార్గ చర్య చేస్తూ ఓటర్ని ఏదైతే పోలింగ్ స్టేషన్కి రానికుండా చేయాలనే ప్రయత్నమే కదా. ఇవన్నీ మనం ట్రాక్ చూస్తే తెలుస్తుంది. ఆ రోజేమో ఒంటరిగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదే విధంగా అన్ని సభల్లో కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. నా సభలకు వస్తారు, నాకు విజిల్ వేస్తారు, నన్ను సీఎం అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో పొత్తుల కోసం పోరాటము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కోసం పొత్తులతో పోరాటము, 0.85% వాళ్ళకు 10 సీట్లు, 4% వీరికొక 21 సీట్లు ఇచ్చి ఏ విధంగా కలుపుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన డిపాజిట్లు కూడా రావని దీంతో ఇంత దుర్మార్గ చర్య రాష్ట్రాలను రావణ కష్టంగా మార్చే ప్రయత్నం చేశారంటే దీన్ని బట్టి అర్థం కాలేదా ఎవరు వస్తున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఈరోజు ఉంది కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నాడు, ఆ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని తెలియడం లేదా? రైట్.
ఏం మాట్లాడుతున్నారు? ఈ కార్లన్నీ ధ్వంసం ఎవరు చేశారు చూడండి, మీరే టీవీలో చూపిస్తున్నారు. అది సర్పంచ్ కారు. ఏ విధంగా దుర్మార్గ చర్య చేశారు? ఇళ్లలో దూరి ఇల్లు పగలగొట్టేసి, ఇళ్లలో సామాన్లను టీవీలు పగలగొట్టి, సర్పంచ్లను కొట్టి, వాళ్ళ కార్లు కొట్టి ఇంత దుర్మార్గ చర్యకి ఎందుకు పాల్పడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం ఈ కూటమిది. రైట్ రైట్. ఏదేమైనా సరే, ఏదేమైనా అల్లర్లు జరగటం అనేది అంత కరెక్ట్ కాదు. సామరస్యంగా ఉండాలి, చాలా శాంతియుతంగా ఉండాలి రాష్ట్రం అనేది కోరుకుందాం. ఓకే, డిబేట్లో పాల్గొన్నందుకు తిరుత్తని వేణుగోపాల్ వైసీపీ పార్టీ నుంచి, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ నుంచి, రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన నుంచి. అందరికీ థ్యాంక్ యూ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది చూస్తున్నారు కదా, రాష్ట్రంలో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత జరిగిన గొడవల మీద సిట్ విచారణ రాష్ట్రంలో జరుగుతుంది. కనీసం సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కూడా నిష్పక్షపాతంగా జరగాలి. జూన్ 4 తర్వాత కౌంటింగ్ తర్వాత రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయని ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. అలాంటివి జరగకుండా శాంతియుతంగా రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జరగాలని కోరుకుంటూ చూస్తున్నాండి మిడ్ డిబేట్. రేపటి మిడ్ డిబేట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.